భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వేళ భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2072 పాయింట్లు గెయిన్ చేసి 83,739 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 639 పాయింట్లు ఎగబాకి 25,727 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.25గా ఉంది. అటు ఇన్నాళ్లు బ్రేకులు పడిన పసిడి పరుగులు ఇవాళ మరోసారి దూసుకుపోయాయి. గత 5 రోజుల్లో బంగారం ధర 20%, వెండి ధర ఏకంగా 40% వరకు దిగొచ్చింది. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 3,000 పెరిగి 1,57,000 వద్ద కొనసాగుతోంది. ఇటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. 5 రోజుల క్రితం 4,30,000గా ఉన్న ధర ఇప్పుడు పెరగడంతో 2,57,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, నిన్న మొన్న భారీగా పతనమైన బంగారం వెండి ధరలు మళ్ళీ ఇవాళ అమాంతం పెరిగాయి. ఎందుకు, రీజన్ ఏంటి? ప్రధానంగా ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ట్రంప్ ఏదైతే స్టాక్ మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ ఖరారుతో సూచీలు దూసుకుపోయాయి. ఏదైతే మనం చూసినట్లయితే ఎంతో కొంతకాలంగా ఎదురు చూస్తున్న భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఖరారు అవడం ఇందుకు కారణమని ప్రధానంగా అయితే మనం చెప్పొచ్చు. ఏదైతే ట్రంప్ ఎఫెక్ట్ తో సెన్సెక్స్ నిఫ్టీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందు మనం సెన్సెక్స్ చూసుకున్నట్లయితే ఓవైపు 2,648 పాయింట్ల లాభంతో ఇవాళ 85,314 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద ఇవాళ సెషన్ మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఇక బ్యాంక్ సంబంధించిన నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 ఓపెన్. దీంతో అన్ని రంగాలు ఇవాళ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు గ్రీన్ లో దూసుకుపోయాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మార్కెట్ ముగిసేసరికి 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసిన సెన్సెక్స్ 25,727 వద్ద నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పచ్చు. అసలు లాభాలు గనుక చూసినట్లయితే నిఫ్టీలో సూచీలో బాగా లాభాల్లో గనుక మనం చూసినట్లయితే మనం ఇవాళ లాభాలు కంపెనీలు చూసినట్లయితే ఏదైతే ఆదాని ఎంటర్ప్రైజెస్ కావచ్చు, ఆదాని పోర్ట్స్, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. దీంతో రియాలిటీ ఆటో, ఐటీ, లోహంగా షేర్లు కూడా దూకుడుగా బాగా రాణించాయి చెప్పొచ్చు. ఈ లాభాలు కనుక మెయిన్ రీజన్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే భారత్ ను తన గొప్ప స్నేహితుడిగా అభివర్ణిస్తూ ట్రంప్ డీల్ ని ఖరారు చేశారు. ఈ పరిణామంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా రాకెట్ల దూసుకుపోయిందని చెప్పొచ్చు. ట్రంప్ ప్రకటనతో ఇన్వెస్టర్లలో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టిందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కుదిరినట్టు సుంకాలను తగ్గిస్తున్నట్టు చెప్పారు. దీంతో మార్కెట్ సూచీలు ర్యాలీ భారీ లాభాల్లో కొనసాగింది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే గోల్డ్ విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వినియోగదారులను ఊరటనిచ్చిన ఏదైతే బంగారం వెండి ధరలు మళ్ళీ ఇవాళ యూటర్న్ తీసుకున్నాయి. గత 2-3 రోజులుగా తగ్గుతూ అందరినీ సంతోషపెట్టిన ఈ ధరలు సడన్లీ ఒక్కసారిగా పుంజుకున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఏదైతే అంతర్జాతీయ ప్రభావంతో దేశంగా కూడా ధరలు పుంజుకున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే హెచ్చు తగ్గులు ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇవాళ ఉంది. ఇవాళ బంగారం వెండి ధరలు కనుక మనం చూసినట్లయితే 10 గ్రాముల బంగారంపై ఇవాళ 3,000 స్వల్పంగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 1,57,000 పైన కొనసాగుతుంది. అదే క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరను చూసి ఇవాళ 1,39,000 పైగా కొనసాగుతుంది. ఇక అదే దారిలో వెండి కూడా ఇవాళ భారీ షాక్ ఇచ్చింది. 16,000 పెరిగి 2,75,000 ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇది కాస్త ఈ బంగారం వినియోగదారులకు కావచ్చు, బంగారం ప్రియులకు ఎవరికైనా ఇది కాస్త బ్యాడ్ న్యూస్. ఎందుకంటే గత వారం భారీ కరెక్షన్ల తర్వాత మళ్ళీ ధరలు ఈ స్థాయిలో పెరగడం కొనుగోలుదారులకు కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలు ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్ లో మళ్ళీ కొనుగోళ్ల మద్దతు ప్రపంచం ధరలు పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితులు ఇవాళ స్వల్పంగా పతనమైన బంగారం ధరలు మళ్ళీ పెరిగి సామాన్యులకు అయితే ఊహించని షాక్ ఇస్తుందని మనం చెప్పొచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ యాసర్.